जय गुरुदेव दत्त श्री गुरुभ्यो नमः गुरु चरित्र 31వ అధ్యాయము పతివ్రత ధర్మ ఉపదేశము సిద్ధిమునీశ్వరుడు పతివ్రత ధర్మాన్ని ఆ నామరుదుకు తెలియచేయాలని సంకల్పించారు. భావసాగరం దాటడానికి స్త్రీలు ఆచరించవలసిన ఆచార వ్యవహారాలు నియమ నిబంధనలు గురించి చెప్తాను. స్కంద పురాణములో కాశీఖండలోని స్త్రీలు ధర్మాచరణకు సంబంధించిన వివరాలు. అగస్త మహర్షి కాశీలో ఉండేవారు. ఆయన ధర్మపతిలో లోపముద్ర, ఆవిడ మహాజ్ఞాని, పతివ్రత శిరోమణి, ఆదర్శ శ్రీమూర్తి. వారి శిష్యుడు విద్యావంతుడు. అతడు భూమి మీద పర్వత రూపంలో తిరుగుతుండేవట. విద్యాచలము వివిధ ఫలవృక్షాలతో, జంతువుల జలముతో, వనములు, శిరస్సులు, నదులు, ఎత్తైన శిఖరాలతో నిండి ఉండేది. అక్కడ లేని మూలికలు, ప్రాణులు లోకంలో మరి ఎక్కడా లేవట. ఒకసారి బ్రహ్మఋషి నారదుడు అక్కడికి వచ్చారు. అక్కడ ప్రకృతి సౌందర్యాన్ని చూసి పరశునులై 1000 నూలు మెచ్చుకున్నారట. అంతటి ఆ పర్వత ఆ భూమి మీద మరొకటి లేదు. నీకున్నదిలా ఒకటే లోటు. నీ అంతటి పర్వతం భూమి మీద మరొకటి లేదు. నీకన్నా ఒకటే లోటట. అది మేరు పర్వతం కొనంత మార్చు నీకు లేదు. దానంతా వైశాలము ఎత్తు నీకు లేవు అనగానే విద్యాపర్వతానికి అవమానంగా తోచింది. వెంటనే ఒక్కసారిగా సూర్యుడి మించి పెద్దవాడై నిలబడ్డట. దాంతో విద్యాపర్వతం పడమటం అంతా కూడా సూర్యుని వెళ్తులేక చీకటితో కుమ్ముకుపోయాయి. ఫలితంగా యజ్ఞయాగాదులు ఆగిపోయాయి. పక్షులకి, జంతువులకి పగలేదో రాత్రేదో తెలియక వెలుగు వచ్చే వరకు నిద్ర రాక పోయిన అలాగే పడుకుని ఉండిపోయాయి. వేటకు వెళ్ళకపోవడంతో ఆకలితో కుంగిపోయి కృషించిపోయాయి. సూర్యదర్శనం లేకపోవడంతో చెట్లు ఎండిపోవటము మొదలుపెట్టాయి. సప్త ఋషులు వెళ్ళి ఇంద్రుడితో విద్యుల్ని చేసిన అహంకారపూరితమైన ప్రవర్తన గురించి మొరపెట్టుకున్నాయి. ఇంద్రుడు బ్రహ్మదేవుని వద్దకు వెళ్ళి తరుణోపాయాన్ని సూచించమన్నారు. అప్పుడు ఆ విద్య అంటే అగస్త మహాముని శిష్యుడు. అగస్తుల వారికి ఎప్పుడు కాశీలో ఉండేవారు కనుక నువ్వు వారిని ఆ విద్యావాని వద్దకు పంపించండి. గురుదేవులు చూడగానే అతనికి వంగి నమస్కరిస్తాడు. అప్పుడు అతనికి పైకి లేవద్దని ఆజ్ఞాపించమని చెప్పండి. మీ సమస్య పరిష్కారం అవుతుందని చెప్పి పంపించాడు. అప్పుడు దేవతలు ఆ బహుశర్వతి సప్త ఋషుల్ని వెంట పెట్టుకుని కాశీ నగరానికి వచ్చాడు ఇంద్రుడు. అగస్త మహాముని అందరినీ సాధారణంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు చేశారు. వారు గౌరవ మర్యాదలకు బహుశర్వతి సప్త ఋషులు సంతృప్తులయ్యారు. అగస్తుల వారిని ఆదరాభిమానాలను ఎంతగానో ప్రశంసించారు. ఆయన ధర్మపతి లోపముద్ర ప్రాతినిధ్యాన్ని మహిమ కూడా కొనియాడారు. అరుంధతి, సావిత్రి, అనసూయ, శతరూప, మేనక, దురువుని తల్లి అయిన సునీత, లక్ష్మి, పార్వతి, సూర్యకాంతంగా పేరు పొందిన సంజ్ఞానదేవి, యజ్ఞపురుషుని ప్రాణేశ్వరి, సృహాదేవి పేరు పొందిన పతివ్రతలు, వీరందరినీ మించిన మహాపతివ్రత లోపముద్ర. ఆవిడ ప్రాతినిధ్యము మహిమను ప్రకటించారు. బలవసూతుల వారు ఆవిడ ప్రాతినిధ్య ధర్మ నిష్ఠని గురించి దేవతలు వివరించడం ప్రారంభించారు. లోపముద్ర విశేషమైన ప్రాతినిధ్య ధర్మాలని పాటించారు. ఆవిడ పాటించే ధర్మాలని పతివ్రత ధర్మాలుగా భావించి అందరూ ఆవిడనే అనుసరిస్తారు. ఆ పతివ్రత ధర్మాలు ఏమిటంటే పతిదేవుణ్ణి భోజనం పూర్తయిన తర్వాత మిగిలిన అన్నాన్ని ప్రసాదంగా సేకరించడము, పతిని ఎల్లవేళలా త్రికరణ శుద్ధిగా సేవించడము, భర్త ఆజ్ఞ లేకుండా భగవంతుని పూజకి సైతము వెళ్ళకపోవటము, అతిథి సత్కారాలు చేయటము, దాన ధర్మాలు చేయటానికైనా సరే ముందుగా భర్త అనుమతి తీసుకోవటము, దేనికైనా ఒప్పించడమే తప్ప నొప్పించడము ఒప్పుకోవటము, భర్త నిద్రపోయిన తర్వాత మాత్రమే తను నిద్రకు ఉపకరించడము, పతినే ప్రత్యక్ష దైవం అని భావించడము, భర్తని పేరు పెట్టి పిలిస్తే ఆయుక్షణము, భర్త ఊరిలో లేనప్పుడు అలంకరణ చేసుకోకపోవటము, భర్త కోపించకుండా దానిని మనసులో పెట్టుకుని సాధించకపోవటము, భర్త రాగానే నవ్వుతూ ఎదురు వెళ్ళి స్వాగతించడము, భర్త అతనికి మనసుకు తగ్గినట్టుగా ప్రవర్తించడము, సూర్యోదయమే లేచి ఇల్లు శుభ్రం చేసుకుని ముగ్గులు వేసి అందంగా తీర్చిదిద్దడము, పూజా సామాగ్రి పరిశుభ్రంగా కడిగి అందుబాటులో ఉంచడము, భర్త సంధ్యావందనానికి కావలసిన అన్నీ సిద్ధం చేయటము, భర్త మనసుకి ప్రవర్తించడము, ప్రతి ఆజ్ఞంతో నోములు వ్రతాలు చేయటము, అవసరమైతే ఉపవాసాలు చేయటము, రజస్వలైన రోజుల్లో మౌనం ఆచరించడము, సున్నతం అయిన తర్వాత మాత్రమే ప్రతిదేవుని ముఖ దర్శనం చేసుకోవటము,
భర్త ఆయుషాభివృద్ధి కోసం నిత్యము పసుపు కుంకుమ ధరించడము, మెడలో మంగళసూత్రము, చేతిలో గాజులు వేసుకోవటము, మొత్తైదుగా వెళ్ళినప్పుడు మాత్రమే తాంబూలం సేకరించటము, చెవులకు దుద్దులు పెట్టుకోవటము, స్త్రీలు దగ్గరికి చేరనివ్వకపోవటము, భర్త నిందించేవారు కానీ దూషించేవారిని కానీ కనిపిస్తే వారు దూరంగా ఉంచటము, ఇంకా అత్తమామలు బావమరుదులు వదిలి వేరే ఉందామని కోరకుండా ఉండటం మంచిది. అలాగా కోరిన వారికి అనంతరం జన్మలో భైరవ జన్మ అంటే కుక్క జన్మ తప్పదు. రోలు తిరగలి మొదలటి వారిపై కూర్చోరాదు. భర్త మనసు నొప్పించకూడదు, వాదించకూడదు. భర్తకు నచ్చిన వస్త్రాలు మాత్రమే ధరించాలి. భర్తకి కోపంతో ఎదురు సమాధానం చెప్పకూడదు. భర్త పెట్టకుండా తినే స్త్రీకి పంది జన్మ వస్తుంది. ఎదురు మాట్లాడితే 7 జన్మలు దరిద్రం తప్పవు. పరమ పురుషుని కోరిక కలిగి ఉంటే ప్రతిది జన్మ వస్తుంది. గురువు ధర్మము దైవము తీర్థము క్షేత్రము అన్నీ భర్తే అని భావించాలి. వెధవరాలు ఆమంగళం. తల్లి వెధవరాలైనప్పటికీ పిల్లలకి అది ఏమాత్రం అమంగళం కాదు. తల్లి దీవెన దైవము దీవెన 2 ఒకటే. చంద్రుడు వెన్నెల సూర్యుడు వేడిమి వల్లనే భార్యాభర్తలు ఉండాలి. భర్త దుష్టుడైన భార్య మాత్రము ప్రాతినిధ్య మహిమ వల్లే స్వర్గం తేలగలదు. పతివ్రత చూసి సూర్యుడు మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడు. పతివ్రతను చూస్తేనే కనుక సూర్యుడు సైతము మబ్బుల చాటుకు వెళ్ళిపోతాడట. కాలుడు సైతము తన కట్టెత్తాన్ని తగ్గించుకుంటాడట. అగ్ని శాంతిస్తాడట పతివ్రతను చూసి. వాయువు మందగమనతో గాలి వీస్తాడట. భూలోకంలో పతివ్రతలు భర్త వెంట నడిస్తే స్వర్గానికి పతివ్రతలు భర్తల వెంట నడుస్తారట. అలాగని కేవలం భార్యలే భర్తలకు లొంగి ఉండాలని భావించరాదు. ఇంటికి ఇల్లాలే అందము. ఇల్లు లేని ఇల్లాలు భూలోకంలో నరకం. కనుక భర్తలు అందరూ భార్యను గౌరవించాలి. భార్య లేకుండా ఏ భర్త పరిపూర్ణుడు కాడు. భార్య లేకుండా చేస్తే యజ్ఞయాగాదులు కూడా పుణ్యకర్మలు భక్తులకు ఎటువంటి ఫలాన్ని ఇవ్వవు. వెధవరాలు ఎదురుపడితే ఎంత అపశుక్రమో భార్య లేని భర్తలు కూడా అలాంటిదే. భర్త ఎదురుపడినా సరే అంతే అపశకునం. భార్యను ప్రేమగా చూసుకుని భర్త కర్మకుడై కుక్క జన్మని ఎత్తుతాడు. భార్య వల్లే భర్త పుణ్యాన్ని పొందగలడు. వంశాభివృద్ధి కూడా భార్య వల్లే సాధ్యము. పతివ్రత అయిన భార్య మొగాన్ని నిద్రలేవగానే చూస్తే భర్తకి లభించే పుణ్యము యజ్ఞంతో సమానము. ఎంతటి పాపకర్మల వాళ్ళు చేసేవాడైనా పతివ్రత అయిన భార్యని కలిగి ఉంటే ఆమె వెంట అతడు స్వర్గానికి చేరగలడు. కానీ ఎంత పుణ్యం చేసినా పురుషుడు భార్యను స్వర్గానికి తీసుకుపోగల పుణ్యము పొందలేడు. కనుక భార్య వల్లనే భర్త ఉత్తమ గతుల్ని పొందగలడని తెలిసి ఎవరైతే భార్యను గౌరవంగా చూస్తారో వారికి లోకములో అందరూ అనుసరిస్తారు. ఈ విధంగా లోపముద్ర యొక్క ధర్మ నివారణలో విశేషతను వివరిస్తూనే మానవ స్త్రీలందరికీ కూడా పతివ్రత లక్షణాలు ఎక్కువ పరిచారు పరశుపతి అని చెప్పారు సిద్ధమునీశ్వరులు. 31వ అధ్యాయము సంపూర్ణం. జయ గురుదేవ దత్త.